शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము తర్వాత నా తండ్రి ఏం చేయబోతున్నారో తెలుసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే శూర్పణఖ వెనక్కి వెళ్ళింది. వాళ్ళ అన్న దగ్గర గగ్గోలు పెట్టింది. వాళ్ళ అన్న ఒక 14 మంది రాక్షసుల్నిచ్చి పంపించాడు. వాళ్ళందరినీ రామచంద్రమూర్తి చాలా వేగంగా సంహరించారు. వాళ్ళందరూ అట్లా చచ్చిపడుంటే ఇంక మళ్ళీ మన శూర్పణఖ వేగంగా వెనక్కెళ్ళింది. మళ్ళీ పెద్దగా గగ్గోలు పెడుతూ ఉన్నది వాళ్ళ అన్న దగ్గర కింద పొర్లుతూ. "ఏమమ్మా కింద పడి పాములాగా పొర్లుకుంటూ ఏం అట్లా ఏడుస్తున్నావో? ఏం జరిగింది చెప్పు" అంటే మళ్ళీ ఇదే విషయము. "మొత్తం నువ్వు పంపించిన వాళ్ళందరినీ ఆయన చంపేసాడు అన్నా. ఏమన్నా నీకసలు అంత మాత్రము శక్తి సామర్థ్యాలు లేవు. నీకు కొంచెం గూడా ఏమంత పరాక్రమం లేదు. ఎందుకు పనికిమాలిన వాడివి. మన వంశానికి నాశనం కోసం పుట్టావు నువ్వు. వంశ పాంసనుడివి నువ్వు. కుల పాంసనుడివి నువ్వు. అది నీకు మొత్తం పరాక్రమం ఉందని చెప్పుకుంటావు. నీదంతా ఊరికే మిథ్యా పరాక్రమము. ఏమీ లేదక్కడ" అని చాలా దూషించింది. ఇంకప్పుడేం జరిగిందంటే ఏవం ఆదర్శితః శూరః శూర్పణఖ్యా ఖరః తతః ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః. ఏవం ఈ విధంగా ఆదర్శితః అవమానం పొందాడు పాపం. చాలా అవమానం కలిగింది మన ఖరుడికి శూర్పణఖ చేత. ఇంక దాంతో ఆ శూరుడు పాపం నిజంగా శూరుడు. ఆయనకెంత కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. అంత అవమానానికి పైగా ఆమె ఏదో రహస్యంగా కూడా కాదు, రాక్షసుల మధ్యలో అంత అవమానించేసరికి ఇక కరుడికి అంత దుఃఖం కలిగి కరతరమైన వచనాలతో తీవ్రంగా కటువుగా ఉన్న మాటలతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే తవ అవమాన ప్రభవ క్రోధ అయం అతులహ మమ న శక్యతే ధారయితుం లవణాంబః ఇవ ఉల్బణం. తవ అవమాన ప్రభవ, నువ్వు ఇట్లా నన్ను అవమానిస్తున్నావంటే మమ నాకు అతులహ క్రోధః అయం, నాకెంత కోపం వస్తుందో నువ్వు ఇట్లా నన్ను అవమానిస్తుంటే. ధారయితుం న శక్యతే, ధరించడం కష్టంగా ఉన్నమో ఇంక కోపాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను నువ్వు అవమానిస్తున్నా కొద్దీ. ఏదో ఉల్బణం లవణాంబః, బాగా ఎక్కువగా ఉప్పు కషంలాగా ఉన్న నీటిని తాగితే ఎట్లా లోపల ఇమడదో అట్లా కోపము లోపల నిలబడట్లేదు నాకు. బాగా ఉప్పుతో నిండిన నీళ్లు తాగితే కక్కెట్లా వస్తుందో అట్లా నా కోపం బయట నుంచి, అట్లా నా కోపం లోపల నుంచి బయటికి పొంగుకొస్తున్నది. నా రామం గణయే వీర్యాత్ మానుషం క్షణజీవితం ఆత్మ దుశ్చరితై ప్రాణాన్ హతహయ్యః అద్య విమోక్షత్. రామం రాముణ్ణి వీర్యాత్ న గణయే, బాగా పరాక్రమం ఉన్నవాడని నేను అసలు ఆయనకు గొప్ప పరాక్రమవంతుడు అని ఏంటంటే చెప్తే ఆయనకు ఉన్నదని నేను అనుకోవట్లే. ఎందుకు? మనిషి క్షణ జీవితం. ఆయన జీవితం ఎంత? క్షణకాలం, కొద్ది రోజులు. నాది ఎల్లకాలం పడుంటా. ఆయన ఓన్లీ మనిషి. నేను రాక్షసుణ్ణి. అల్ప జీవితముండి అల్పుడై ఉన్న ఆ మనిషి రాముడికి ఉన్న పరాక్రమం ఎంత అల్పమో దాన్ని నేను నా గణయే అసలు లెక్కే పెట్టను. ఆత్మ దుశ్చరితై, ఇటువంటి దుశ్చరితాలన్నీ చేశాడు. ఆయన తను సొంతంగా చేసిన ఇట్లాంటి దుర్మార్గ పనులతోటే హతః, ఇప్పుడు అద్య ఇవాళ చచ్చి ప్రాణాన్ విమోక్షతే, ప్రాణాలు వదిలేస్తాడు. ఆయన చేసిన ఇట్లాంటి పాపాల కోసమే ఇప్పుడే నా చేతుల్లో చచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటాడో. బాష్పః సంహ్రియతాం యేషః సంభ్రమః చ విముచ్యతాం అహం రామం సహ భ్రాత్రా నయామి యమసాదనం.
బాష్పః సంహ్రియతాం ఏషః. ఈ కన్నీళ్ళు ఆపు, సంభ్రమః విముచ్యతాం. ఈ సంభ్రమము, ఈ మోహము, ఈ భ్రమ, భ్రాంతి ఇదంతా వదిలిపెట్టు. అహం నేనిప్పుడే రాముణ్ణి ఆయన సోదరుడితో సహా యమసాధనం నయామి. యమపురికి నడిపిస్తాను. పరశ్వద హతస్య అద్య మందప్రాణస్య సంయుగే రామస్య రుధిరం రక్తముష్ణం పాస్యసి రాక్షసి. ఓ రాక్షసి, ఓ శూర్పణఖ, చెప్తున్నా విను. అద్య ఇప్పుడే పరశ్వద హతస్య, ఒక గండ్రగొడ్డలు పట్టుకుని పోయి ఆ గొడ్డలితో నరికి చంపేస్తా రాముణ్ణి. మంద ప్రాణము, అంతంత మాత్రం అల్ప ప్రాణంతో ఉన్నాడు. సంయుగే యుద్ధంలో నేను గొడ్డలు పుచ్చుకుని వెళ్ళి నరికితే చచ్చే పోతాడు, ప్రాణాలు వదిలేస్తాడు. ఇంకప్పుడు ఆ శరీరంలో నుంచి కారుతున్న ఉష్ణం, వేడిగా ఉన్న రక్తం, ఎర్రగా ఉన్న రుధిరాన్ని, రక్తాన్ని, రాముడి యొక్క ఎర్రగా వేడిగా ఉన్న రక్తాన్ని నువ్వు పాస్యసి తాగుదువుగానే. ఒక్క నిమిషం తట్టుకో, కన్నీళ్ళాపు, ఈ భ్రమలు వదిలిపెట్టు. ఆయనకున్న పరాక్రమం ఎంత, ఆయన ప్రాణమెంత అని చెప్పాడు. దాంతో సా ప్రహృష్టా వచః శ్రుత్వా ఖరస్య వదనాచ్యుతం ప్రశశంస పునః మౌర్ఖ్యాత్ భ్రాతరం రక్షసాం వరం. సా, మన శూర్పణఖ, ఖరస్య వదనాచ్యుతం, కరుడి నోట్లో నుంచి ఊడిపడ్డా ఈ వచః మాటలను శృత్వా విని చాలా ప్రహృష్టం, సంతోషం పొందింది. పునః మళ్ళీ మౌర్ఖ్యాత్, మూర్ఖత్వంతో భ్రాతరం, తన సోదరుణ్ణి రక్షసాం వరం. ఆహా, రాక్షసుల్లోనే నువ్వు శ్రేష్ఠుడివన్నా, నీ అంత గొప్పవాళ్ళు లేడన్నా అనుకుంటూ ప్రశంస, చాలా పొగిడింది, ప్రశంసించింది కూడా. తయా పరుషితః పూర్వం పునః ఏవ ప్రశంసితః అబ్రవీద్ దూషణం నామ ఖరః సేనాపతిం తదా. ఈ విధంగా పూర్వం ముందేమో పరుషమైన మాటలతో అవమానించింది, పునః మళ్ళీ ప్రశంసించింది. ఆమె చేత ముందు తిట్లు తిన్నాడు, తర్వాత ఆమె పొగిడితే అది విన్నాడు. ఇంకిప్పుడు మన కరుడు దూషణుడు అన్న పేరున్న తన సేనాపతితో ఈ విధంగా అబ్రవీత్ అంటున్నాడు. చతుర్దశ సహస్రాణి మమ చిత్తానువర్తినాం రక్షసాం భీమవేగానాం సమరేషు అనివర్తినాం నీలజీమూత వర్ణానాం ఘోరాణాం క్రూరకర్మణాం లోకహింసా విహారాణాం బలినాం ఉగ్రతేజసాం తేషాం శార్దూల దర్పాణాం మహాస్యానాం మహౌజసాం సర్వోద్యోగం ఉదీర్ణానాం రక్షసాం సౌమ్య కారయ. సౌమ్య, ఓ దూషణ, మమ చిత్తానువర్తినాం, నా మనస్సుని అనుసరించి ప్రవర్తించే వాళ్ళు ఎవరున్నారు, అటువంటి ఒక 14,000 మందిని తయారు చేయించు. ఒక 14,000 రాక్షసులు నేను చెప్పిన విధంగా నడుచుకునే వాళ్ళని చూడు. భీమ వేగం, భయంకరమైన వేగం ఉండాలి. సమరేషు అనివర్తినాం, యుద్ధంలో మళ్ళా వెనుతిరగడం అన్నది ఉండరాదు. నీలజీమూత వర్ణానాం, నల్లటి మబ్బుల్లాంటి వర్ణంతో ఉన్నవాళ్ళు, ఘోరమైన వాళ్ళు, క్రూరమైన కర్మలు చేసేవాళ్ళు, లోక హింసలు, లోకంలో అందరినీ హింసిస్తూ తిరగడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, భయంకరమైన తేజస్సు కలిగిన వాళ్ళు, ఉగ్రమైన తేజస్సు కలిగిన వాళ్ళు, అట్లాంటి ఒక 14,000 మందిని, తేషాం వాళ్ళను, శార్దూల దర్పాణం, పులుల్లాంటి దర్పమున్న వాళ్ళను, మహాస్యానాం, పెద్ద పెద్ద ముఖాలతో వాళ్ళతో ఉన్న వాళ్ళను, మహౌజసాం, బాగా ఓజస్ సత్వ బలం ఉన్న వాళ్ళను, ఉదీర్ణానాం, బాగా ఉద్ధతితో ఉన్న వాళ్ళను, ఒక 14,000 మంది రాక్షసులను, సర్వోద్యోగం కారయ, ఈ యుద్ధానికి సన్నద్ధులను చెయ్యి.
అని చెప్పారు. ఈ యుద్ధానికి సర్వోద్యోగం అన్ని విధాలుగా యుద్ధానికి సన్నద్ధులను చెయ్యి అని చెప్పాడు. ఉపస్థాపయ మే క్షిప్రం రథం సౌమ్య ధనూంషి చ శరాంశ్చిత్రాంశ్చ ఖడ్గాంశ్చ శక్తిశ్చ వివిధాః స్థితాః. క్షిప్రం వెంటనే, ఓ సౌమ్య, ఓ దూషణ, మే రథం నా రథాన్ని ఉపస్థాపయ సిద్ధం చేయించి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టు. అట్లానే ధనుంషిచ ధనుస్సులను కూడా, చిత్రాన్ శరాన్ గొప్ప గొప్ప బాణాలను కూడా తీసుకునొచ్చి ఇక్కడ ముంచు. అట్లానే వివిధమైన సితమైన వాడి అయిన శక్తులు, ఖడ్గాలు మొదలైనవన్నీ కత్తుల్లాంటివన్నీ ఇక్కడ సిద్ధం చేయించు. అగ్రే నిర్యాతమిచ్చామి పౌలస్త్యాన మహాత్మనాం వదార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిదా. యుద్ధం చేయడంలో గొప్ప నైపుణ్యం కలిగిన వాడా దూషణ, ఈ మహాత్ములు పౌలస్త్యులు పులస్త్య వంశం నుంచి వచ్చిన ఈ రాక్షసుల ముందు అగ్రే నేను నిర్యాతం ఇచ్చామి, వాళ్ళ ముందు నడుస్తాను యుద్ధంలో. ఎందుకు అంటే ఆ దుర్వినీతుడు దుర్మార్గుడు రాముడు ఆయన్ని వధించడం కోసం వీళ్ళతో పాటు నడుస్తాను. సైన్యాన్ని, నా రథాన్ని, ఆయుధాల్ని సిద్ధం చేయించు అని చెప్పాడు. ఇతి తస్య బ్రువాణస్య సూర్యవర్ణం మహారథం సదస్వైః సబలైః యుక్తం ఆచచక్షే అథ దూషణః. మన దూషణుడు ఇతి ఈ విధంగా తస్య బ్రువాణస్య మన కరుడు చెప్పగానే సరే అని, సూర్యవర్ణం మహారథం సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న గొప్ప రథాన్ని, శబలైః సదస్వైః చక్కటి వర్ణంలో ఉన్న మంచి గుర్రాలు పూంచి ఉన్నవి, మంచి వర్ణంలో ఉన్న చక్కటి గుర్రాలతో పూంచబడి ఉన్న గొప్ప రథము ఇక్కడ సిద్ధంగా ఉన్నది అని అథ మన దూషణుడు కరుడికి ఆచచక్ష చెప్పాడు. తం మేరు శిఖరాకారం తప్త కాంచన భూషణం హేమచక్రం అసంబాధం వైడూర్యమయ కూబరం మత్స్యైః పుష్పైః ద్రుమైః శైలైః చంద్ర సూర్యైః చ కాంచనైః మంగళైః పక్షిసంఘైః చ తారాభిః అభిసంవృతం ధ్వజ నిస్త్రింశ సంపన్నం కింకిణీక విరాజితం సదస్వయుక్తం సహ అమర్ష తారురోహ ఖరః రథం. తం రథం, ఆ రథం ఎట్లా ఉంది? మేరు శిఖరాకారం, మేరు పర్వతం యొక్క శిఖరంలాగా ఉన్నది. తప్త కాంచన భూషణం, కరిగించి పోతపోసిన బంగారంతో కూడి ఉన్నది. హేమమయమైన బంగారపు చక్రాలతో ఉన్నది. అసంబాధం విశాలంగా ఉన్నది, ఏదో ఇరుకు ఇరుగ్గా లేకుండా. వైడూర్యాలతో తయారు చేసిన కూబరము, సారథి కూర్చునే తొట్టితో కూడా ఉన్నది. కాంచనై బంగారపు చేపలు, పువ్వులు, చెట్లు, శిలలు, శైలాలు, పర్వతాలు, కొండలు, చంద్రుడు, సూర్యుడు, తారకలు, పక్షులు, మంగళకరమైన పక్షుల సంఘాలతో, తారలతో, వాటితో వీటితో ఆ మొత్తం రథం నిండా అందమైన బొమ్మలన్నీ బంగారంతో చెక్కినవన్నీ ఉన్నాయి. అట్లానే ధ్వజము జెండాలతో ఉన్నది. నిస్త్రింశాలు కత్తులతో ఉన్నది. ఇప్పుడు మామూలుగా మనము రథానికి జెండాలు కట్టడం అంటే ఎట్లా? ఏదో ట్రయాంగిల్ ఫార్మాట్‌లో ఉన్న జెండాలని రథం చుట్టూ అందంగా అలంకరించొచ్చు కదా! అట్లా చేస్తూ దాంతో పాటే ఆ జెండాలు మాత్రమే గాదు, కత్తులు గూడా అట్లానే రథం చుట్టూ కట్టారట. అట్లా సంపన్నమై ఉంది. కింకిణీక విరాజితం, చిరుగంటలు గూడా ఆ రథానికి కడితే అవి శబ్దాలు గూడా చేస్తూ ఉన్నాయి. సదస్వయుక్తం, మంచి గుర్రాలతో కూడి ఉన్నది ఆ రథము. ఆ రథాన్ని మన కరుడు సహా ఆయన అమర్షాత్ మహాకోపంగా ఆరురోహ ఎక్కాడు. నిశామ్యతు రథస్తంతం రాక్షసాః భీమ విక్రమాః
తస్తుః సంపరివార్య ఏనం దూషణం చ మహాబలం. ఇంకా తం ఆ విధంగా మన కరుడు రథస్థం రథమెక్కాడో అని నిశామ్య చూసుకుని మన భీమ విక్రమాః రాక్షసాః మన భయంకరమైన పరాక్రమం కలిగిన రాక్షసులు కూడా ఏనం సంపరివార్య ఆయన చుట్టూ తస్తుః నిలబడ్డారు. అట్లానే మహాబలం దూషణం. మహాబలవంతుడైన సైన్యాధ్యక్షుడైన దూషణుడు, ఈ రథాన్ని ఎక్కిన మన కరుడు, వీళ్ళ చుట్టూ ఆ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. ఖరహతు తాన్ మహేశ్వాసాన్ ఘోరవర్మాయుధధ్వజాన్ నిర్యాతా ఇతి అబ్రవీత్ దృష్ట్వా రథస్థః సర్వరాక్షసాన్. మన కరుడు తాన్ వాళ్ళని చూశాడు. మహేశ్వాసాన్ పెద్ద పెద్ద ధనుసులవన్నీ పట్టుకున్నారు. ఘోరమైన భయంకరమైన వర్మములు అంటే కవచాలు, ఆయుధాలు, ధ్వజాలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళను దృష్ట్వా చూసి రథస్థః రథంలో ఉన్న మన కరుడు సర్వ రాక్షసులతో నిర్యాత బయలుదేరండి ఇతి అని అబ్రవీత్ అన్నాడు. తతః తద్ రాక్షసం సైన్యం ఘోరవర్మాయుధధ్వజం నిర్జగామ జనస్థానాత్ మహానాదం మహాజవం. తతః ఇంక బయలుదేరండి అనగానే మన రాక్షసులు ఆ రాక్షస సైన్యం మొత్తము భయంకరమైన వర్మములు, కవచాలు, ఆయుధాలు, ధ్వజాలు ధరించిన వాళ్ళు మహాజవంతో బాగా ఉత్సాహంతో ఉన్నారు. మహానాదాలు పెద్ద పెద్దగా పెడబొబ్బలన్నీ పెడుతూ జనస్థానాత్ ఆ జనస్థానం నుంచి నిర్జగామ బయలుదేరారు. ముద్గరైః పట్టిసైః శూలైః సుతీక్ష్ణైః చ పరశ్వదైః ఖడ్గైః చ చక్రైః హస్తస్థైః భ్రాజమానైః చ తోమరైః శక్తిభిః పరిగైః ఘోరైః అతిమాత్రైః చ కార్ముకైః గదా అసి ముసలైః వజ్రైః గృహీతైః భీమదర్శనైః రాక్షసానాం సుఘోరాణాం సహస్రాణి చతుర్దశ నిర్యాతాని జనస్థానాత్ ఖరచిత్తాను వర్తినాం. వాళ్ళ ఆయుధాలు ఎట్లా ఉన్నాయి అంటే ముద్గరాలు అంటే పెద్ద పెద్ద ఇనుప గుదియలు, పట్టిసాలు ఏవో రకరకాల కత్తులు, శూలాలు, త్రిశూలాలు, ఒంటి శూలాలు అని అవన్నీ సుతీక్ష్ణంగా ఉన్నాయి, చాలా పదునుగా ఉన్నాయి. అట్లానే పరశ్వదాలు, గొడ్డళ్ళు, ఖడ్గాలు, కత్తులు, చక్రాలు, చక్రాయుధాలు, తోమరాలు ఇవి కూడా ఇంకో రకం కొరడాలు, చిల్లకోలలు అట్లాంటివి. అవన్నీ హస్తస్థైః చేతుల్లో పట్టుకున్నారు. భ్రాజమానైః అవన్నీ గొప్పగా ప్రకాశిస్తున్నాయి. పైగా శక్తులు అవి కూడా ఏవో చిల్లకోలలు లాంటివి, కత్తుల్లాంటివి, పరిఘలు, ఇనుప గుదియలు ఇవన్నీ వేరే వేరే పేర్లు. ముద్గరాలు అన్నా, పరిగెలన్నా, ఇనుప గుదియలు, శక్తులు, ఖడ్గాలు, పట్టిసాలు, తోమరాలు ఇవన్నీ ఒకటే రకం. అంటే వేరే వేరే రకాలుగుంటాయి కత్తుల్లాంటివి. అతి ఘోరమాత్రైః అతిగా ఉన్నాయి అవి ఘోరంగా ఉన్నాయి. కార్ముకైః పెద్ద పెద్ద అతిమాత్రంగా ఉన్న ధనుస్సులు, గదలు, అసి అన్న మళ్ళీ కత్తి, ముసలాలు మళ్ళీ ఏదో రోకళ్ళు, వజ్రాలు, వజ్రాయుధాలు, భీమ దర్శనంగా ఉన్నాయి. ఒకటి భయంకరంగా ఉన్నాయి చూడ్డానికి. వాటిని గృహీతయ్యే పట్టుకున్నారు వాళ్ళు బయలుదేరారు. ఆ రకంగా చతుర్దశ సహస్రాణి 14,000 మంది సుఘోరమైన రాక్షసులందరూ ఖరచిత్తానువర్తినాం కరుడి యొక్క ఆలోచనను బట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు ఆచరించడం కోసం ఆ విధంగా అనువర్తించి ప్రవర్తించే వాళ్ళు జనస్థానం నుంచి నిర్యాతాన్ని బయలుదేరారు. తాంతు అభిద్రవతః దృష్ట్వా రాక్షసాన్ భీమ విక్రమాన్ ఖరస్యాపి రథః కించిత్ జగామ తదనంతరం. ఆ విధంగా భీమ విక్రమం భయంకరమైన పరాక్రమంతో ఉన్న రాక్షసులు అభిద్రవతః పరిగెడుతూ ఉంటే దృష్ట్వా చూసి కరుడి యొక్క రథం కూడా కొంచెం వెనక తదనంతరం జగామ బయలుదేరింది. తతః తాన్ శబలాన్ అశ్వాన్ తప్తకాంచన భూషితాన్ ఖరస్య మతిమాజ్ఞాయ సారథిః సమచోదయత్.
తతః ఇంకా తాన్ శబలాన్ అశ్వాన్ చక్కటి మంచి వర్ణంలో ఉన్న ఆ అశ్వాలు కరిగించి తాపడం పెట్టిన బంగారంతో భూషితమై ఉన్నాయి. కరుడి యొక్క మనసుని బట్టి నడిచేవవన్నీ. ఆ విధంగా ఉన్న రథాన్ని ఎక్కి కూర్చున్న మన కరుడు మనసులో ఎంత వేగంగా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలని అనుకుంటున్నాడో దాన్ని తెలుసుకుని ఆ విధంగా సారథి ఆ గుర్రాలను సమచోదయత్ నడిపిస్తూ ఉన్నాడు. సహ చోదితః రథః శీఘ్రం ఖరస్య రిపుఘాతినః శబ్దేన ఆపూరయామాస దిశశ్చ ప్రదిశశ్చ తదా. సహ ఆ రిపుఘాతినః ఖరస్య శత్రు సంహారం చేసే కరుడి యొక్క రథము శీఘ్రంగా వేగంగా ప్రచోదితమై దిక్కులు దిగంతరాలు కూడా శబ్దంతో నింపుతూ పెద్ద శబ్దంతో ఆయన రథం కదిలింది. ప్రవృద్ధ మన్యుః తు ఖరః ఖరస్వనః రిపోః వదార్థం త్వరితః యథా అంతకః అచూచుదత్ సారథిం ఉన్నదత్ ఘనం మహాబలః మేఘః ఇవ అశ్మవర్షవాన్. మన కరుడు ప్రవృద్ధ మన్యుః ఆయనకి అంతకంతకు కోపం ఎక్కువైతున్నది. ఖరస్వనః గొంతు కూడా కరుకుగా ఉన్నది. అటువంటి గొంతుతో యథా అంతకః ఏదో యముడిలాగా బయలుదేరాడు. త్వరితః వేగంగా వెళ్తున్నాడు. ఎందుకు అంటే రిపోహ వదార్థం శత్రువును వధించాలి, రాముణ్ణి వధించాలని వేగంగా మహాకోపంగా భయంకరమైన వేగంతో వెళ్తూ తీవ్రమైన గొంతుతో సారథిని అచూచుదత్ ప్రచోదనం చేస్తున్నాడు, తొందర పెడుతున్నాడు. గబగబా వేగంగా వెళ్ళాలి అని సారథిని తొందర పెడుతున్నాడు. ఎట్లా అంటే ఉన్నదన్ అరుస్తున్నాడు. ఘనం ఏదో పెద్దగా మహాబలంతో ఉన్న మేఘము అస్మవర్షవాన్ వడగళ్ల వాన కురిపిస్తూ ఉన్న సమయంలో మేఘము ఎట్లా గర్జిస్తుందో అట్లా ఉన్నది ఆయన కరుకైన స్వరము. అటువంటి గొంతుతో సారథిని గబగబా తోలు రథం వేగంగా వెళ్దామని అరుస్తున్నాడు. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్య రామాయణే అరణ్యకాండే ద్వావింశ సర్గ సంపూర్ణం. అప్పుడు ఏం జరిగిందంటే తస్మిన్ యాతే బలే ఘోరం అశివం శోణితోదకం అభ్యవర్షన్ మహామేఘ తుముల గర్దబారుణ. ఇంకా అన్ని రకాల దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు రాముడిపైకి యుద్ధానికి బయలుదేరగానే వీళ్ళ కోసము అన్ని రకాల దుశ్శకునాలు, అశుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తస్మిన్ బలే యాతే ఆ సైన్యం బయలుదేరగానే ఘోరమైన అమంగళకరమైన శోణితోదకం రక్తపు నీటితో నిండిన గర్ధబారుణ ఏదో గాడిదలకు ఉన్నలాంటి బూడిదతో ఎరుపు అన్నంతో కూడి ఉన్న మేఘము, మహామేఘము తుముల అభ్యవర్షన్ రక్తపు వానను కురిపిస్తూ ఉన్నది. నిపేతుః తురగాః తస్య రథయుక్తాః మహాజవాః సమే పుష్పచితే దేశే రాజమార్గే యదృచ్ఛయా. మహాజవంతో ఉన్నాయి ఆ గుర్రాలు, బాగా బలంగా ఉన్నాయి. రథానికి కట్టబడి ఉన్నాయి ఆ తురగాలన్నీ, గుర్రాలన్నీ. అవి బయలుదేరాయి గాని యదృచ్ఛయా ఎందుకో మరి రాజమార్గంలో వెళ్తూ ఉంటే ఆ ప్రదేశం అంతా సమంగా ఉంది. సమతలంగా ఉన్న ప్రదేశం. మిట్టపల్లాలు గూడా లేవు. ఎగుడు దిగుడు లేదు, ఏమీ లేదు. రాళ్ళు రప్పలు లేవు. పువ్వులు పరిచి ఉంచారు పైగా. మెత్తగా ఉంది, ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నాయా అంటే అది గూడా లేదు. చక్కగా పువ్వులు పరిచిన రాజమార్గంలో
సమతలంగా ఉన్న భూమి పైన ఎందుకో మరి ఆ రథాలు అంత బలమున్న రథాలు నిపేతుహు తడబడ్డాయవి, కూలబడ్డాయి. మళ్ళీ లేచి బయలుదేరాయి. శ్యామం రుధిరపర్యంతం బభూవ పరివేషణం అలాతచక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం. అనుకోకుండా ఆకాశంలో సూర్యుడి చుట్టూ వరద గుడేసింది. ఏదో సూర్యుడి చుట్టూ వలయాకారంలో శ్యామం నల్లగా, దానికి అంచుల్లో రుధిర పర్యంతం రక్తంలాగా ఉన్న పరివేషణము సూర్యుడి చుట్టూ ఏదో వలయాకారంలో బభూవ ఉన్నది. అదెట్లా ఉన్నది అంటే, అలాత చక్ర ప్రతిమం ఏదో కొరడా పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ ఉంటే, ఒక ఎర్రటి వలయాకారం ఎట్లా తయారవుతుందో, అట్లా దివాకరుణ్ణి ఈ రకమైన వలయాకారము దాని చుట్టూ చుట్టుకున్నది. తతః ధ్వజముపాగమ్య హేమదండం సముచ్రితం సమాక్రమ్య మహాకాయః తస్థౌ గృధ్రః సుదారుణః. సుదారుణమైన, గొప్ప దారుణమైన గృధ్రః ఒక గద్ద, మహాకాయః పెద్ద శరీరంతో ఉన్నది. అది తతః ఇంకప్పుడు సముచ్రితం ఎత్తుగా ఈయన రథం పైన హేమదండం బంగారపు దండంతో ఉన్న ధ్వజాన్ని ఉపాగమ్య చేరి దాన్ని సమాక్రమ్య ఆక్రమించి తస్థౌ నిలబడ్డది. జనస్థాన సమీపేతు సమాగమ్య కరస్వనాః విశ్వరాన్ వివిధాన్ చక్రుః మాంసాదాః మృగపక్షిణః. ఆ జనస్థానం దగ్గర కరస్వనాః కరుకుగా ఉన్న శబ్దాలతో ఉన్న మృగాలు, పక్షులు, మాంసాదాహ మాంసాహారులు, క్రూర మృగాలు, మాంసాన్ని భక్షించే గద్దలు మొదలైన పక్షులు వివిధమైన విస్వరమైన వినరాని తీవ్రమైన శబ్దాలన్నీ, కరమైన శబ్దాలు, వినబుద్ధి గాని శబ్దాలు చక్రుహు చేస్తూ ఉన్నాయి. వ్యాజహృహు చ ప్రదీప్తాయాం దిశి వై భైరవస్వనం అశివం యాతుధానానాం శివాః ఘోరాః మహాస్వనాః. ఇంకా శివాః నక్కలన్నీ ఘోరంగా ఉన్నాయి. మహాస్వనాః పెద్ద శబ్దాలతో, భైరవం భయం కలిగించే శబ్దాలతో, ప్రదీప్తాయాం దిశి అనుకోకుండా వీళ్ళు బయలుదేరే సమయంలో వాళ్ళు వెళ్తున్న దిక్కుగా ఏదో మంటలొస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఆ దిక్కంతా. యాతుధానులకు అంటే మన రాక్షసులకు అశివాన్ని, అమంగళాన్ని సూచిస్తూ ఆ దిక్కంతా వ్యాజహృహు నక్కలు ఊళలు వేస్తూ ఉన్నాయి. ప్రభిన్న గిరి సంకాశాః తోయ శోణిత ధారిణః ఆకాశం తదనాకాశం చక్రుః భీమాః వలాహకాః. ఏంటో వలాహకాః పెద్ద పెద్ద మబ్బులన్నీ భీమాః భయంకరంగా ఉన్నాయి. ప్రభిన్న గిరి సంకాశాః ముక్కలు ముక్కలైన బండరాళ్ళలాగా ఉన్న పెద్ద పెద్ద గిరులలాగా, కొండల్లాగా ఉన్నాయి ఆ మబ్బులన్నీ. తోయ శోణిత ధారిణః రక్తపు నీరుతో నిండి ఉన్నాయి అవన్నీ. ఆకాశమంతా తత్ అనాకాశం, అసలు ఏమాత్రం ఆకాశమన్నా, అవకాశమన్నా సందు, ఖాళీ అని అర్థం, గ్యాప్ లేకుండా, ఏమాత్రం ఖాళీ లేకుండా ఆకాశమంతా నల్లటి కారు మబ్బులు కమ్ముకున్నాయి. రక్తపు నీటితో నిండి ఉన్నాయి. బభూవ తిమిరం ఘోరం ఉద్ధతం రోమహర్షణం దిశః వా విదిశః వా అపి న చ వ్యక్తం చకాసిరే. ఇంకా ఆ సమయంలో రోమహర్షణం, రోమాలు
వెంట్రుకలు నిక్కపొడుచుకునేలాంటి గగుర్పాటు కలిగేలాంటి ఉద్ధతితో ఉన్న ఘోరమైన తిమిరము చీకట్లు కమ్ముకున్నాయి అన్ని వైపులా. దిక్కేదో తెలియట్లేదు. మూలేదో తెలియట్లేదు. దిక్కులు దిగంతరాలు కూడా తెలియకుండా మొత్తం అంతా నల్లటి కారు చీకట్లన్నీ ఏది కనిపించకుండా చకాసిరే పరుచుకుని ఉన్నది. క్షతజార్ధ్ర సవర్ణాభ సంధ్యాకాలం వినా బభౌ ఖరస్య అభిముఖాః నేదుః తదా ఘోరమృగాః ఖగాః. కాలం వినా ఇంకా సంధ్యాకాలం కాకుండానే హఠాత్తుగా క్షతజార్ద్ర సవర్ణాభ ఏదో దెబ్బలు తగిలి రక్తం గారుతుంటే ఏ రకంగా ఉంటుందో అంతటి అటువంటి రంగుతో సంధ్యాకాలము కాలం గాని కాలంలో వచ్చేసింది. కరుడికి అభిముఖంగా ఎదురుగా కదా అప్పుడు ఘోరమైన మృగాలు, ఖగాలు, పక్షులన్నీ నేదుహు అరుస్తున్నాయి. కరుడికి ఎదురుగా నిలబడి మృగాలన్నీ, పక్షులన్నీ అరుస్తూ ఉన్నాయి. కంక గోమాయు గృధ్రాః చ చుక్రుషుః భయశంసినః నిత్యాశుభకరాః యుద్ధే శివాః ఘోర నిదర్శనాః. కంకాలు, గోమాయువులు, గృధ్రాలన్నీ. కంకాలంటే రాబందులు, గోమాయువులు అంటే నక్కలు, గృధ్రాలంటే గద్దలు. అవన్నీ కూడా భయశంసినః భయాన్ని కలిగిస్తూ ఏదో రాబోయే భయాన్ని సూచిస్తూ చుక్రుషుః అరుస్తున్నాయి. ఆక్రోశిస్తూ ఉన్నాయి. అట్లానే ఘోర నిదర్శనాః ఘోరమైన ఉత్పాతాలు సంభవిస్తాయని నిదర్శనంగా చూపిస్తూ ఉన్నట్టు శివాః మన నక్కలన్నీ నిత్య అశుభకరాః యుద్ధే యుద్ధంలో నిత్యము అశుభానికి సూచనగా ఉండే మన నక్కలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. నేదుః బలస్య అభిముఖం జ్వాలోద్గారిభిః ఆననైః కబంధః పరిఘాభాసః దృశ్యతే భాస్కరాంతికే. ఏదో జ్వాలోద్గారిభిః ఆననైః మన శివాః నక్కలు నిప్పులు కక్కుతూ ముఖంలో నుంచి వాటి నోట్లో నుంచి నిప్పులొస్తున్నట్టుగా నేదుహు అరుస్తూ ఉన్నాయి బలంగా. సూర్యుడి దగ్గర పరిఘాభాసః ఏదో ఒక ఇనుప గుదియలాగా కనిపిస్తూ ఉన్న కబంధః దృశ్యతే తలలేని మొండెము ఏదో ఒక గుదియ రాడ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. జగ్రాహ సూర్యం స్వర్భానుః అపర్వణి మహాగ్రహః ప్రవాతి మారుతః శీఘ్రం నిష్ప్రభః అభూద్ దివాకరః. అపర్వణి ఇంకా పర్వకాలం కూడా లేదు. అమావాస్య రానే లేదు. అయినా కూడా మహాగ్రహము స్వర్భానువు మన రాహువు సూర్యుణ్ణి గ్రసించింది. అప్పుడు అమావాస్య గాదు. అది రాహుగ్రహణం వచ్చే సమయము గాదు. అయినా గూడా కాలం గాని కాలంలో రాహుగ్రహణము, సూర్యగ్రహణం సంభవించింది. మారుతః గాలి శీఘ్రంగా వేగంగా వీస్తూ ఉన్నది. దివాకరుడు సూర్యుడు నిష్ప్రభః అభూత్ ప్రభలు లేకుండా కళతప్పి ఉన్నాడు. ఉత్పేతుః చ వినా రాత్రిం తారాః ఖద్యోతస ప్రభాః సంలీన మీన విహగాః నళిన్యః శుష్క పంకజాః. వినా రాత్రిం రాత్రి కాకుండానే ఖద్యోతస ప్రభాః ఏదో మిణుగురు పురుగుల్లాగా తారకలన్నీ ఉత్పేతుః బయటపడి కనిపిస్తున్నాయి పగలే. మీనాలు చాపలు, విహగాలు పక్షులన్నీ సంలీనము. నళిన్యః మన పద్మాల చెరువుల్లో చేపలు గూడా కదలట్లేదు. పక్షులు గూడా ఆ ఆకుల వెనకాల సంలీనము, లీనము, లయమై కనిపించకుండా ఉన్నాయి. పైగా పంకజాలు పంకమంటే బురదలో జన్మించేవి పంకజములు. పద్మాలు గూడా
శుష్కమై వాడిపోయి ఉన్నాయి. తస్మిన్ క్షణే బభూవుః చ వినా పుష్పఫలైః ద్రుమాः ఉద్ధూతః చ వినా వాతం రేణుః జలధరారుణః. తస్మిన్ క్షణే ఆ క్షణంలో ద్రుమాः చెట్లన్నీ పూలు పళ్ళు లేకుండా ఉన్నాయి. గాలి లేకుండానే జలధర అరుణః ఏదో మబ్బుల్లాగా నీటితో నిండిన మబ్బులు ఎట్లా ఎర్రగా ఉంటాయో అట్లాంటి రేణువులు, దుమ్ము కణాలు రేగుతూ ఉన్నాయి. వీచి కూచి ఇతి వాస్యంత్యః బభూవుః తత్ర శారికాః ఉల్కాః చ అపి సనిర్ఘాతాః నిపేతుః ఘోరదర్శనాః. శారికాః గోర్వంకలు తత్ర అక్కడ వీచి, కూచి అంటూ అవి వాస్యంతః అరుస్తూ ఉన్నాయి. అట్లానే నిర్ఘాతాః పిడుగులతో కూడిన ఉల్కాపాతాలన్నీ ఘోర దర్శనాలు భయంకరంగా పడుతూ ఉన్నాయి. ప్రచచాల మహీ సర్వా సశైలవన కానన ఖరస్య చ రథస్థస్య నర్తమానస్య ధీమతః. మన ధీమంతుడు ధైర్యంగా బయలుదేరాడు. ఇన్ని అశుభ సూచనలు కనిపిస్తూ ఉంటే కూడా, ఇన్ని అమంగళకరమైన దుశ్శకునాలు కనిపిస్తూ ఉంటే కూడా ధైర్యంగానే పాపము నర్దమానస్య అరుస్తూనే రథమెక్కి మన ఖరుడు బయలుదేరాడు. ఆయన అట్లా వెళ్తూ ఉంటే సశైల వనకానన కొండలతో, అడవులతో నిండి ఉన్న భూమి మొత్తం ప్రచచ్చాల భూకంపం గూడా కలుగుతుంది. అయినా సరే భూకంపాలొచ్చినా సరే, ఇంకేమి జరిగినా సరే మనవాడైతే బయలుదేరాడు పాపం వెనక్కి తిరగట్లేదు. ప్రాకంపత భుజః సవ్యః స్వరశ్చాస్య అవసజ్జత సహస్రా సంపద్యతే దృష్టిః పశ్యమానస్య సర్వతః. ఆయన సవ్యః భుజః ఆయన ఎడమ భుజం గూడా ప్రాకంపత అదిరింది. స్వరః చాస్య ఆయన గొంతు గూడా అవసజ్జత వణుకుతున్నది. సర్వతః పశ్యమానస్య చుట్టూ చూస్తూ ఉన్న ఆయన దృష్టిలో కంట్లో గూడా సహస్ర సంపద్యతే కళ్ళలో నీళ్లు గూడా వస్తున్నాయి. ఎడమ భుజం అదురుతున్నది. గొంతు వణుకుతున్నది. గొంతు కంఠం తడబడుతున్నది. పాపము ఇవన్నీ ఇంతవరకు వచ్చినాయి సరే. ఇప్పుడు బయటేదో నక్కలు గూస్తున్నాయి. అవి ఇవి ఏదో గద్దలు కనిపించాయి. లేపోతే ఇంకేంటో జరిగాయి. లేతే భూమి కంపించింది. లేకపోతే కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. లేతే కుడి భుజం అదిరింది. ఎడమ భుజం అదిరింది. ఇవేవి జరిగినా అట్లానే పడి ఎళ్ళిపోవచ్చు యుద్ధానికి. కానీ దీనికెట్లా తట్టుకున్నాడో నాకర్థమే గాలేదు పాపం మనవాడు. లలాటే చ రుజా జాత న చ మోహాత్ న్యవర్తత. తాన్ సమీక్ష మహోత్పాతాన్ ఉద్ధితాన్ రోమహర్షణాన్ అబ్రవీత్ రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్ సహ ఖరః తదా మహోత్పాతాన్ ఇమాన్ సర్వాన్ ఉద్ధితాన్ ఘోర దర్శనాన్. ఆయనకి పాపము లలాటే చ ఈ పాల భాగంలో రుజా జాత తలనొప్పి గూడా వచ్చింది పాపం. ఇక్కడ ఆయనకి నొసలు ప్రాంతంలో బాగా నొప్పి గూడా వచ్చింది. బాగా తలనొప్పొస్తే యుద్ధానికెళ్ళి ఏం జేస్తాడో పాపం మనవాడు. ఏమైనా టైల్‌నాలో అట్లాంటివి ఏమైనా తీసుకొని వెళ్ళాడో మందులు వేసుకోవడానికి? ఏమి లేదో. మందు వేసుకుంటే గూడా 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అరగంట పడుతుంది తగ్గడానికి. వేసుకున్నాడు మందులని మన వాల్మీకి మహర్షి రాయలేదు. పాపం ఇంత తలనొప్పి గూడా వస్తూ ఉంటే యుద్ధానికి అట్లనే బయలుదేరాడు. అంత జరుగుతుంటే గూడా, ప్రాణం బాలేపోతే గూడా, పోనీ దుశ్శకునాలు సరే గాని, ప్రాణం బాలేకపోతే తలనొప్పొస్తే ఎట్లా పోతాడు యుద్ధానికి? మోహం, మూర్ఖుడు. అయినా సరే దాన్యవర్తత వెనక్కి తిరిగేదే లేదనుకున్నాడు. అట్లనే ఎళ్ళిపోయాడు. తాన్ మహోత్పాతాన్ ఉద్ధితాన్ రోమహర్షణాన్ రోమాలు నిక్కబొడుచుకునేలాంటి ఉద్ధితమైన ఉద్ధతితో ఉన్న గొప్ప ఉత్పాతాలు ఆ దుశ్శకునాలను తాన్ వాటిని సమీక్ష చూసి
మన కరుడు ఇంకప్పుడు ఆయనతో పాటు వస్తున్న వాళ్ళందరూ మరి భయపడుతూ ఉంటే, ప్రహసన్ నవ్వుతూ రాక్షసాన్ సర్వాన్ రాక్షసులందరితో ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఉత్సాహపరుస్తూ అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఏమన్నాడంటే, మహోత్పాతాన్ ఇమాన్ సర్వాన్ ఉద్ధితాన్ ఘోరదర్శనాన్ న చింతయామి అహం వీర్యాత్ బలవాన్ దుర్బలానివ. ఈ మహోత్పాతాలనన్నింటినీ, ఈ ఘోరమైన ఉద్ధతితో పైకి లేస్తూ ఉన్న ఈ ఉత్పాతాలన్నింటినీ చూస్తూనే ఉన్నాను నేను గూడా. మీరేమీ భయపడక్కర్లేదు. నేను వీటిని అసలు ఏమాత్రం నా చింతయామి పట్టించుకోను. ఎందుకు అంటే వీర్యాత్ నా బలం అటువంటిది. ఎందుకు పనికిమాలిన వాడు, చేతగాని వాడు ఇట్లాంటి దుశ్శకునాలను చూసి భయపడతాడు. నాకేం తక్కువ. ఇంత బలము, పరాక్రమము ఉన్నది. వస్తే వచ్చాయి ఉత్పాతాలు. నేనసలు పట్టించుకోను వాటిని. ఏదో ఒక బాగా బలం ఉన్నవాడు, బలహీనమైన వాటిని చూసి ఎట్లా పట్టించుకోడో, నేను గూడా అట్లానే ఇంత బలం ఉన్నవాడిని, ఆ బలహీనమైన ఏవో అప్పుడప్పుడు కనిపిస్తున్న దుశ్శకునాల్ని పట్టించుకుంటానేంటి? తారాः अपि శరైః తీక్ష్ణైః పాతయామి నభస్థలాత్. తీవ్రమైన, తీక్ష్ణమైన, పదునైన నా బాణాలతో ఆ తారలను, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను గూడా నభస్థలాత్ ఆకాశం నుంచి భూమి మీదికి పాతయామి కూల్చేస్తాను. అంతటి బలము, పరాక్రమం ఉన్నది నాకు. అటువంటి వాడిని ఇటువంటి చిన్న చితక ఏవో దుశ్శకునాలకి భయపడతానా? మీరేం భయపడక్కర్లేదు. నేనున్నాను అని చెప్తున్నాడు. మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధః యోజయామి అహం రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చ అస్య లక్ష్మణం. సంక్రుద్ధః అస్సలే కోపంతో ఉన్నాను. నేను తం రాఘవం ఆ రాముణ్ణి ఆ బలోత్సిక్తం బలంతో బాగా పొగరెక్కి ఉన్నాడు. బాగా బలగర్వంతో ఉన్న రాముణ్ణి, ఆయన తమ్ముడు ఆ లక్ష్మణుణ్ణి ఇద్దరిని నేను మరణధర్మేణ మృత్యుం యోజయామి. మృత్యువుతో కలుపుతాను. ఇప్పుడే చంపేస్తాను ఇద్దరిని. అహత్వా సాయకైః తీక్ష్ణైః నౌపావర్తితుం ఉత్సహే సకామ భగినీ మే అస్తు పీత్వాత్ రుధిరం తయోః. తీక్ష్ణైః సాయకైః వాడి అయిన తీవ్రమైన నా బాణాలతో వాళ్ళిద్దరిని అహత్వా చంపకుండా ఉపావర్తితుం నా ఉత్సహే తిరిగి రావడం నేను ఇష్టపడను. వాళ్ళని చంపే తిరిగొస్తాను. చంపకుండా తిరిగొచ్చేదే లేదు. మే భగిని నా సోదరి తయోః రుధిరం పీత్వా వాళ్ళ రక్తాన్ని తాగి సకామ అస్తు ఆమె కోరిక తీరినదై ఉండాలి. ఇవాళ నా చెల్లెలి కోరిక తీరాలి. వాళ్ళిద్దరి రక్తం తాగాలామె. వాళ్ళిద్దరిని చంపే నేను తిరిగొస్తాను. లేకపోతే వచ్చేదే లేదు. యత్ నిమిత్తః తు రామస్య లక్ష్మణస్య విపర్యయః. ఎవరి వల్లనైతే ఆ రాముడు, ఆ లక్ష్మణుడు ఇటువంటి పనిని చేశారో, అటువంటి రామ లక్ష్మణులు ఇద్దరు ఇవాళ చనిపోవాలి. వాళ్ళ రక్తం నా చెల్లెలు తాగాలి. నా క్వచిత్ ప్రాప్తపూర్వః మే సంయుగేషు పరాజయః. సంయుగేషు యుద్ధాల్లో నాకు పరాజయమన్నది క్వచిత్ ఎప్పుడు, ఎక్కడ నా ప్రాప్తపూర్వః జరగనే లేదు. నేను యుద్ధానికి వెళ్ళానంటే ఓడిపోవడం అన్నదే లేదు. ఇంతవరకు జరగలేదు. యుష్మాకం ఏతత్ ప్రత్యక్షం నా అనృతం కథయామి అహం దేవరాజమపి క్రుద్ధః మత్త ఐరావత యాయినం. యుష్మాకం ఏతత్ ప్రత్యక్షం. మీరందరూ ఈ విషయాన్ని కళ్ళారా చూశారు. నేను యుద్ధానికి వెళ్ళానంటే గెలవకుండా తిరిగి రావడం అన్నది లేదు ఇంతవరకు. ఈ విషయం మీకందరికీ తెలుసు. నేను నా అనృతం కథయామి అబద్ధం చెప్పట్లేదు. క్రుద్ధః కోపం వచ్చిందంటే నేను
మదించిన ఐరావతాన్ని ఎక్కి దేవరాజు వస్తే గూడా ఆయన్నైనా సరే వజ్రహస్తం రణే హన్యాం కిం పునః తౌ కుమానుషౌ. ఆ దేవరాజే, ఆ ఇంద్రుడే ఐరావతం ఎక్కి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని యుద్ధానికొస్తే నేను అటువంటి వాడినే హన్యాం చంపేస్తాను. అటువంటిది కుమానుషౌ తౌ కిం పునః, ఇద్దరు మామూలు అల్పమైన మనుషులు, మానుషాధములు. వాళ్ళ గురించి ఇంక చెప్పడానికి ఏముంది? ఏదో దేవేంద్రుడొస్తేనే బతకడింకా. అట్లాంటప్పుడు మామూలు మనుషులు బతుకుతారా నా చేతిలో? సా తస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచమూః ప్రహర్షమతులం లేభే మృత్యుపాశావపాసిత. సా రాక్షసస్య మహాచము, ఆ రాక్షసుడి యొక్క గొప్ప సైన్యము, తస్య గర్జితం శ్రుత్వా, ఆయనట్లా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే అది విని, అతులం ప్రహర్షం లేభే, ఎంతో సంతోషించింది. ఎందుకు? మృత్యుపాశ అవపాసిత. మృత్యుపాశం మెడకి తగులుకున్నాక ఈడ్చుకుని లాక్కుని వెళ్తూ ఉంటే చావుకి దగ్గరైన వాళ్ళకి ఇట్లాంటి సంతోషాలే కలుగుతూ ఉంటాయి. సమీయుః చ మహాత్మానః యుద్ధదర్శనకాంక్షిణః ఋషయః దేవగంధర్వాः సిద్ధాः చ సహచారణైః సమేధ్య చ ఊచుః సహితాః తే అన్యోన్యం పుణ్యకర్మణః. ఈ విధంగా మన వాళ్ళేదో పాపం ఓపిక చేసుకొని బయలుదేరిపోతూ ఉన్నారు. తలకాయ నొప్పొచ్చినా గూడా పట్టించుకోకుండా యుద్ధం జేయడం కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా అపశకునాలు కనిపిస్తే గూడా ఏం పర్వాలేదనుకోని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? మృత్యుపాశం వాళ్ళ మెడలకి తగులుకుని లాగుతూ ఉంటే, ఈలోగా మహాత్ములు, ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు వాళ్ళందరూ ఆ పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళు యుద్ధ దర్శన కాంక్షిణః, ఈ యుద్ధాన్ని చూడాలన్న కోరికతో సమీయుః కలిసి అక్కడికొచ్చారు. వాళ్ళందరూ సమేత్య కలిసి అన్యోన్యం ఒకళ్ళతో ఒకళ్ళు సహితాహ కూడి వాళ్ళు ఈ విధంగా ఊచుహుచ అనుకుంటూ ఉన్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. చాలా మంది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు అందరూ మహాత్ములు అక్కడికొచ్చారు యుద్ధం చూడడం కోసం. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. స్వస్తి గోబ్రాహ్మణేభ్యః అస్తు లోకేభ్యః చ ఏవ సర్వశః జయతాం రాఘవః సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్. గో బ్రాహ్మణులకు, లోకాలన్నింటికీ సర్వశః అన్ని విధాలుగా స్వస్తి అస్తు మంగళమౌగాక. రాఘవః రాముడు సంఖ్య ఈ యుద్ధంలో పౌలస్త్యాన్ రజనీచరాన్, ఆ పులస్త్య వంశం నుంచి వచ్చిన రజనీచరులు రాక్షసులు వాళ్ళను జయతాం జయించుగాక. చక్రహస్తః యథా యుద్ధే సర్వాన్ అసుర పుంగవాన్. చక్రహస్తుడు విష్ణువు యుద్ధంలో అసుర పుంగవులను ఏ విధంగా గెలుస్తాడో ఆ విధంగా రాముడు ఈ రజనీచరులను గెలుచునుగాక. అందరికీ మంగళమౌగాక. ఏతచ్చ అన్యచ్చ బహుశః బ్రువాణాః పరమర్షయః జాత కౌతూహలాత్ తత్ర విమానస్థాః చ దేవతాః దదృశుః వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషాం. ఏతచ్చ అన్యచ్చ, ఇంకివే గాదు ఇంకా చాలా అనుకున్నారు. అక్కడ నిలబడి అన్ని మంగళవచనాలన్నీ చెప్తూ ఉన్నారు రాముడికి. వీళ్ళు నశించిపోవాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మన పరమ ఋషులు బహుశః ఎన్నో విధాలుగా బ్రువాణాః మాట్లాడుకుంటూ ఉన్నారు. జాత కౌతూహలాత్, ఎంతో కుతూహలం కలుగుతూ ఉన్నది వాళ్లకు. దేవతలందరూ విమానంలో వచ్చి అక్కడ అస్థాహ నిలబడి చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారంటే తేషాం రాక్షసానాం, ఆ రాక్షసులను చూస్తున్నారు. ఆ రాక్షస వాహిని సైన్యాన్ని చూస్తున్నారు దదృశుః.
ఆ రాక్షస సైన్యం ఎట్లా కనిపిస్తున్నది అక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ ఆకాశంలో నిలబడి ఇదంతా చూస్తూ ఉన్న వాళ్ళకి ఏమి కనిపిస్తూ ఉన్నది అంటే గతాయుష వీళ్ళెప్పుడో చచ్చిపోయినట్టుగా కనిపిస్తున్నది. వాళ్ళెప్పుడో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఆయుష్ తీరిపోయింది అని కనిపిస్తున్నది. రథేన తు ఖరః వేగాత్ ఉగ్రసైన్యః వినిసృతః తం దృష్ట్వా రాక్షసం భూయః రాక్షసాః చ వినిసృతాః. రథంలో ఉన్న ఖరుడు వేగంగా ఆ ఉగ్రమైన సైన్యం కలిగిన వాడు బయలుదేరేసరికి వేగంగా వెళ్ళిపోతూ ఉంటే తం దృష్ట్వా ఆయన్ని చూసి ఆ రాక్షసుణ్ణి మన కరుణ్ణి చూసి భూయః మళ్ళీ మన రాక్షసులందరూ గూడా ఆయన వెంటే అంతే వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు పరమోత్సాహంగా. స్యేనగామి పృథుగ్రీవः యజ్ఞశత్రుః విహంగమः దుర్జయः కరవీరాక్షः పరుషः కాలకార్ముకः మేఘమాలి మహామాలి సర్వాస్యः రుధిరాసనः ద్వాదశ ఏతే మహావీర్యాः ప్రతస్తుః అభితః ఖరం. ఖరమభితః కరుడితో పాటు ప్రతస్తుః వెళ్ళారు ఎవరెవరు? ఏతే ద్వాదశ మహావీర్యాః ఒక 12 మంది మహావీరులు కరుడితో పాటు బయలుదేరారు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ పేర్లేమి అంటే సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్వాస్యుడు, రుధిరాజనుడు అని ఒక 12 మంది కరుడితో పాటు వెళ్ళిపోయారు. మహాకపాలిః స్థూలాక్షः ప్రమాథీ త్రిశిరాः తథా చత్వారः ఏతే సేనాన్యः దూషణం పృష్ఠతః యయుః. కరుడితో పాటు 12 మంది వెళ్ళిపోతే దూషణుడితో పాటు ఆయన వెనకే పృష్ఠతః ఏతే చత్వారः సేనాన్యः ఈ నలుగురు సేనాధిపతులు యయుః వెళ్ళారు. వాళ్ళెవరు అంటే మహాకపాలి, స్థూలాక్షుడు, ప్రమాథి, త్రిశిరసుడు. సా భీమవేగా సమరాభికామ మహాబల రాక్షస వీరసేన తౌ రాజపుత్రౌ సహసా అభ్యుపేత మాలా గ్రహాణామివ చంద్రసూర్యౌ. సా రాక్షస వీరసేన ఆ రాక్షసుల యొక్క గొప్ప సేన వీరులతో కూడిన సైన్యము భీమ వేగంతో భయంకరమైన వేగంతో సమరాభికామ యుద్ధకాంక్షతో ఆ మహాబలంగా ఉన్న రాక్షస వీరుల సేన అంతా బయలుదేరింది. వెళ్ళి సహసా వేగంగా తౌ రాజపుత్రౌ ఆ రాకుమారులిద్దరు రామలక్ష్మణుల పైన పడిపోతూ ఉన్నది అభ్యుపేత. ఎట్లా అంటే చంద్రుడు సూర్యుడు నిలబడి ఉంటే గ్రహాలన్నీ ఒక మాలలాగా వరుసబెట్టి ఎట్లా వెళ్ళిపోతాయో దాని చుట్టూ అట్లా ఈ మొత్తము గ్రహాలన్నీ ఈ దుష్ట గ్రహాలు మొత్తము మన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోయారు వేగంగా. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్య రామాయణ అరణ్యకాండే త్రయోవింశ సర్గ సంపూర్ణం. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి ఈ 14,000 మందిని ఆ కరుడు, దూషణుడు పట్టుకునొచ్చిన వాళ్ళని వాళ్ళతో సహా ఏం చేస్తారు అన్న విషయము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తే పుంసాం మోహన రూపాయ నమః.